దశలోని రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, లాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దేవుడు ఏం ఆశపడుతున్నాడు? దేవుని చిత్తం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసినా దేవుని చిత్తంలో చేయాలి, సేవ చేసినా దేవుని చిత్తంలో చేయాలి, వివాహము దేవుని చిత్తంలో జరగాలి. ఇలాగ ప్రతి విషయంలో ఏం చేయాలంట? దేవుని చిత్తం చేయాలి. ఆ దేవుని చిత్తము ఏంటి అని తెలుసుకునే విధానంలో ఒక విషయాన్ని మనకు బయలుపరుస్తూ చెప్తున్నాడు. ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. దేవుని చిత్తము చేయువాడే నిరంతరము నిలుచును. తుఫాను లాంటి శ్రమలు, సునామీలు, సుడిగాలులు, వరదలు లాంటి ఘోరమైన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినా మనము చెదరిపోకుండా స్టాండర్డ్గా మనల్ని నిలిపేది ఏంటంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎలా జరుగుతుందంటే అందులో ఒకటి దేవుని చిత్తం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. ప్రతి విషయంలో ఏం చెల్లించాలంట? నువ్వు ప్రయాణమై వెళ్తున్నప్పుడు కానీ, ప్రయాణమై వచ్చేసినప్పుడు కానీ ఏం చేయాలి? ప్రభా క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చావు, మీకు వందనాలని చెప్పాలి. ప్రభా డ్యూటీకి క్షేమంగా వెళ్ళావు, మరలా ఇంటికి వచ్చావంటే అది కేవలం నీ కృపను బట్టే, నీకు కృతజ్ఞతలని చెప్పాలి. ఉదయం అంతా మమ్మల్ని కాపాడో, నీకు వందనాలు ప్రభా, నీ కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు? దేవుని చిత్తం చేస్తున్నట్టు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వాడు దేవుని చిత్తం చేయట్లేనట్టే. అందులో ఒకటి ఏంటంటే, నీకు ఒక బస్తా బియ్యం వచ్చినాయి అనుకోండి, కొంత బియ్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీయడం కూడా అది దేవుని చిత్తం. నీకు వచ్చిన ధనంలో దశంభాగం తీయడం దేవుని చిత్తం. దశంభాగమే కాదు, కృతజ్ఞత అర్పణ తీయడం అది దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల ఏం జరుగుతుంది? సంఘం విస్తరించబడుతుంది. చదువుకున్నాం కదా, ఒకసారి తీయండి ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వాక్యం. పరిశుద్ధుల అక్కర్లు తీర్చడం విషయంలోనే కాదు, అనేకులు దేవునికి చెల్లించే కృతజ్ఞతాస్తుతుల ద్వారా కూడా ఈ సంఘం విస్తరించబడుతుంది. ఎలా విస్తరించబడుతుందంట? ప్రభా మంచి సహవాసాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభా, మా తోటి సంఘస్థులు మీరు ఇచ్చినందుకు. అలా సేవకుడే కాదు, సేవకుడు మాత్రమే కాదు, తోటి విశ్వాసులు కూడా ఏం చేయాలి? పక్కనున్న వారిని బట్టి స్తుతించాలి. ప్రభా ప్రశాంత్ తమ్ముడు నడిపించమని సమూయేలు గారు మాట్లాడాలి. ప్రభా సంఘంలో సమూయేలు లాంటి గొప్ప అన్నిని మాకు పరిచయం చేసినందుకు మీకు వందనాలని ప్రశాంత్ చెప్పాలి. ఇలా ఒకరిని బట్టి ఒకరు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభుకి. అంతేగాని మనం ఏం చేస్తామో తెలుసా? ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, ఇలా వస్తాడు, అలా వస్తాడు, వీడికి సరిగా లేదు, నిందలేసుకోవడమే తప్ప కృతజ్ఞతాస్తుతులు ఎక్కడుంది? చిన్నపిల్లలు సండే స్కూల్ మాకు ఇచ్చావు నాయన, మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు అని చెల్లించాలి. ఏమంటే కూర్చోడానికి ఆ చైర్స్ ఇచ్చావు, ఫ్యాన్లు ఇచ్చావు, కృతజ్ఞతలని చెప్పాలి. అసలు ఆరాధన చేసుకోవడానికి సమయం ఉండట్లేదు, కూల్ చేస్తున్నారు, కానీ మనకు అవకాశం ఇచ్చాడని ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకవేళ ఎవడైనా వచ్చి తిట్టినా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా చెప్పండి. ఇలాగున కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే చెల్లిస్తామో సంఘం విస్తరించబడడం ప్రారంభమవుతుంది. నువ్వు చేసే విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి, సంఘం విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, డ్యూటీ దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు డ్యూటీ అయిపోయిన తర్వాత మీకు శాలరీ ఇస్తారా? వారం రోజుల్లో కానీ నెల రోజుల తర్వాత కానీ ఆ శాలరీని పట్టుకోగానే వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయడం కాదు, పట్టుకుని ప్రభా జీతం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభాని చెల్లించాలి ప్రభుకి. ఆ చేతుల్లో పట్టుకుని ప్రభా ఈ డబ్బులు ఇచ్చినందుకు, జీతం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు, దీన్ని ఎలా వాడాలో, ఎవరెవరికి ఏ విధంగా ఖర్చు పెట్టాలో జ్ఞానం ఈ ప్రభాని మీరేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన. ఆమేన్. నువ్వు అలా చేయగలిగితే ఉన్నదాన్ని ఎంతమందికి పంచాలో, ఎంతమందికి ఇవ్వాలో చక్కటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. చాలాసార్లు జ్ఞానం లేక డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో మనకు తెలియదు. డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ఏముండాలి? జ్ఞానం ఉండాలి. దేవుడు చెప్తున్నాడు సంఘంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మీరు. అంత మాత్రమే కాదు, బైబిల్ చెప్తుంది నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల నీ మీదకి కృప దిగి వస్తుందంట. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. సంఘం విస్తరించబడ్డానికి కృప రావడానికి కారణం ఏంటంట? నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావని. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే కృప ఏమవుతుంది? ఎక్కువ మందిని చేయడానికి కృప ఇంకా ఎక్కువ అవుతుందంట. మనకి ఒకటే నేర్చుకోవాలి, మనం కృతజ్ఞతలు చెల్లించాలంతే. ఎప్పుడు నిందించడానికి చూడకూడదు, ఎప్పుడు అడగడానికి చూడకూడదు, ఎప్పుడు దేనికోసం చూడాలి? 78వ కీర్తన 18వ వచనం. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయంలో దేవుని శోధించిరి, దేవునికి విరోధంగా మాట్లాడారు. దేవుడిని అడిగిన విషయాలు దేవుడు ఇచ్చేసి దేవుడు తీసుకుంటున్న నిర్ణయాలు చూడండి. అగ్ని రాజిందంట, కోపం పుట్టిందంట. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు వారు ఏం చేయలేదట? నమ్మకం ఉంచలేదట. దేవుని మీద విశ్వాసం లేదు, దేవుడు అనుగ్రహించిన రక్షణ మీద వారికి ఏమి లేదు? నమ్మకం లేదు. ఎందుకు లేదో తెలుసా? 32 చదవండి. ఎంత జరిగినా వారు ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు. ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి నమ్ముకొనలేదు. చూసారా ఎంత భయంకరమైన విషయమో? 42 నుంచి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతులుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను
వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను, ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. అంటే దాని అర్థం ఏంటి? కృతజ్ఞతలు చెల్లించలేదు, జ్ఞాపకం లేవు. జ్ఞాపకం ఉంటే థ్యాంక్స్ చెప్పకుండా ఉండవు. ఇంత జరిగిన వీళ్ళ మాత్రం కృతజ్ఞతలు చెల్లించలేదు. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయారు. అడగడమే పనిగా పెట్టుకుంటావు, కానీ ఇచ్చిన దాన్ని బట్టి ఏమన్నా చేసావా? అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు పాట పాడేవి సూరుకుంటా తప్ప స్తోత్రం చెల్లించండి అంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏంటి స్తోత్రం ఏంటి? నాకు ఈ జీవితం ఇచ్చావయ్యా నీకు స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా మీకు స్తోత్రం, నన్ను పోషించవయ్యా మీకు స్తోత్రం. ఏ పదాలు ఉన్నాయా? ఈలో పాట ఎత్తేస్తారు, పాట పాడేస్తావు. ఎడారి త్రోవలోనే నడిచిన, రెండు చేతులు పైకెద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రభా ఈ ఆరాధన నీ పాదలకి సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుంటారు అంతే. ఇది నీ ఆరాధన. జ్ఞప్తికి తెచ్చుకోవాలంట. జ్ఞప్తికి అంటే జ్ఞాపకం ఉంచుకోవాలట. ఏం జ్ఞాపకం ఉన్నాయి? ఎవడెవడు ఏం తిట్టాడో జ్ఞాపకం ఉన్నాయి, ఎవడెవడు ఎంత నష్టపరిచాడో జ్ఞాపకం ఉన్నాయి, నిన్ను ఎన్ని దోషులు మాట్లాడాడో జ్ఞాపకం ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని అప్పులు ఉన్నాయో జ్ఞాపకం ఉన్నాయి, ఎవడెవడు ఎంత డబ్బులు ఇవ్వాలో జ్ఞాపకం ఉంటాయి. కానీ దేవుడు చేసిన కార్యాలు మాత్రం అసలు నీ గుండెల్లో నీ ఆలోచనలో ఉంటే ఏం చేస్తుందో తెలుసా? ఒక్క క్షణం ఆగో తెలుసా మందిరానికి రావడానికి? సమయానికంటే ముందే వచ్చి ఆయన పాదాలను ఎప్పుడెప్పుడు పట్టుకుంటానో ఎదురు చూస్తావు. అది జ్ఞాపకం పెట్టుకున్నవాడు దావీదు. కాబట్టి ఎప్పుడెప్పుడైనా మందిరానికి వెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇక అది జ్ఞాపకం లేదు. బాధ చెప్పనా? ఈ మధ్యనే దేవుడు నన్ను సంధించిన మాట చెప్పమంటారా? ఈ మధ్యనే దేవుడు నా హృదయాన్ని తాకిన మాట చెప్పమంటారా? ఎర్ర సముద్రం పైలైతే రాయిలు కట్టమన్నాడు. ఏమండి? లోతు భార్య ఉప్పు స్తంభం అయితే అలాగే ఉంచేయమన్నాడు. యొర్దాను నడిమికి విడిపోతే అక్కడ ఏం చేయమన్నాడు? ఒక గుర్తెట్ట, మన్నా కురవబడితే దాన్ని ఒక పాత్రలో దాచమన్నాడు. ఇలాగ ప్రతి దానికి ఏం చేశాడు? సూచనలు పెట్టాడు. ఎందుకో తెలుసా? అది చూసైనా జ్ఞాపకం వస్తుందని. అంటే మానవుడు ఎలాంటాడు? చేసిన మేలు మర్చిపోయేవాడు. ఆయన చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఆడు ఎలా తిట్టాడు? నీ ప్రార్థన అంతదే. నన్ను మోసం చేసేశారు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, అందరు నన్ను బాధ పెట్టారు. ప్రార్థన చేసేవాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు ఎవడున్నాడు? ప్రభా నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు వందనాలు. కృతజ్ఞతలు స్వామి. ఆరోగ్యం ఇచ్చావు, చేతులు ఇచ్చావు, పరుగెత్తే కాళ్ళను ఇచ్చావు, పని చేసే చేతులను ఇచ్చావు, పనినిచ్చావు, ఇల్లునిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. ఎలా పాడుతున్నారు? పాటలు కట్టి మరి పాడుతున్నారు దైవజనులు. ఉన్న అవకాశంలో ఆరాధించమంటే ఆరాధన అయిపోయిన తర్వాత వస్తాం మందిరానికి. పెద్ద లెక్క ఉండదు మళ్ళీ నీకు. ఎంత బాధ చూడండి. అసలు దేవునికి కోపం ఎక్కడ రగిలిందంటే, నేను చేసిన మేలు మర్చిపోయాడు. మోషే నువ్వు అడ్డులకి నరికేస్తా నేను. ఐగుప్తులు ఎన్ని బాధలు పడ్డారు? 430 సంవత్సరాలు బాధపడ్డారు. ఆ బాధ మర్చిపోయారా? ఏదో చిన్న బాధ కలిగింది అంతే. ఐగుప్తులో ఉన్న బాధ ఎంత? నరకానికి వెళ్ళిపోయే పాపపు జీవితం ఎంత? రక్షలోనికి నడిపించిన జీవితం ఎంత? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన దేవుని గుణాధికారాలను ప్రచురించడానికి కాదా నిన్ను వెలుగులో పెట్టింది? కానీ ఈ వెలుగులో కూడా ఎంత బాధ కలగగానే చీకటే బాగుందేమో, అనవసరంగా బాప్తిజం పొందాను, చీకట్లోకి వెళ్ళిపోయింటే ఎంత బాగున్నావు. ఎంత దుర్మార్గపు ఆలోచన అండి. కారణం ఏంటో తెలుసా? నువ్వు మర్చిపోయావు. నిజంగా దేవుడు చేసిన మేలు నీకు జ్ఞాపకం ఉంటే ఏ రోజు నీ నోరు వైపు చూసినా స్తుతులు చెల్లిస్తూనే ఉంటావు, పాట పాడుతూనే ఉంటావు, ఆరాధన చేస్తూనే ఉంటావు. హల్లెలూయా. అసలు నీ నోరు ఎప్పుడు ఆగదో. స్తుతించే వారి గుంపులో నువ్వు వెళ్తావు. ఎవడైనా కనబడితే వాడికి దేవుని ప్రేమ కోసం చెప్పకుండా ఉంటావు. ఇవన్నీ జరగకపోవడానికి కారణం నువ్వు మర్చిపోయావు. నీ పాపాలే కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన చేసిన మేలులను కూడా జ్ఞాపకం చేసుకోని చెప్తున్నాడు. దేనిని మర్చిపోవద్దు. ఈరోజు సంఘం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, అందుకే సంఘం విస్తరించబడట్లేదు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏమవుతుందట అంటే, నీ ఇంట్లో మీటింగ్ పెట్టాలి, నీ ఇంట్లో స్తుతి కూడుకు పెట్టాలి. ఎలా పెట్టాలి? నువ్వు ఆర్కెస్ట్రా పెట్టాలి, అవసరమైతే ఓ టెంట్ వేయాలి, అవసరమైతే ఒక తార్పా వేసి కూర్చోబెట్టాలి. నీ దేవుని గొప్పతనం అక్కడ ప్రకటించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా సంఘం విస్తరించబడుతుంది. సంఘం విస్తరించబడాలి. సంఘం విస్తరించబడటం ఏంటి? దేవుని యొక్క శరీరం పరిపూర్ణతలోనికి వెళ్ళడం, దేవుని శరీరం వృద్ధి చెందడం. ఈరోజు మనం స్తుతించేవారుగా ఉండాలి. నువ్వు స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే నీకు నాకున్న హత్తు ఇంక ఎప్పటికీ బయటికి రాలేం. అందుకే బైబిల్ చెప్తుంది, స్తుతించడానికి కొంత ప్రార్థన చేయి, అవసరమైతే మెలకువగా అంటున్నాడు. చదవండి అన్నమాట. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 16వ అధ్యాయం 36వ వచనం. పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా నిన్ను స్తుతించుచు ఒకటి ప్రార్థన చేస్తున్నారు, రెండు ఎక్కడి నుంచి బయటికి తీసుకురామంటున్నారు? ఈ డ్యూటీలో చిక్కుకుపోయాను, ఈ కుటుంబంలో చిక్కుకుపోయాను, ఈ అన్యుల దగ్గర
చిక్కుకుపోయాను, ఈ స్నేహితుల దగ్గర చిక్కుకుపోయాను, ఈ బంధువుల దగ్గర చిక్కుకుపోయాను, నన్ను బయటికి తీసుకురా ప్రభా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని ప్రార్థన చేస్తున్నారండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఖాళీ లేదని ఆగిపోవడమే తప్ప ఖాళీ ఇచ్చేలా ప్రార్థన చేయండి. పాస్టర్ గారు చూస్తానండి, టైం కుదిరితే వస్తానండి, అవకాశం ఉంటే వస్తానండి. ఎవరికి చెప్తున్నావు, ఏం చెప్తున్నావు? నిన్ను ఊరికినే ఆరాధించమంటలేదు. ఆయన చేసిన మేలులను బట్టి ఆయన స్తుతింపదగిన వాడు, ఆరాధనకు యోగ్యుడు. చేసిన మేలుకు ప్రతిఫలం నువ్వేమిచ్చావు? వేలాది నదులంత విస్తార తైలాన్ని నీకు ఇచ్చిన నీ రుణము తీర్చగలమా? పెదవులు మాకు ఇచ్చావు, నాలుకను మాకు ఇచ్చావు అన్నాడు. అంటే ఏంటి తమ్ముడు, దాని అర్థం ఏంటి? పెదవులతో నిన్ను ప్రార్థించాలి, ఈ నాలుకతో నేను స్తుతించాలి. ప్రార్థన స్తుతులు తప్ప ఇంకేమైనా ఉందా చెప్పండి? ఎక్కడెక్కడ స్తుతించాలి? ఫాస్ట్గా ఒక 2-3 విషయాలు చెప్పి వచ్చే వారం మాట్లాడుకుందాం. చూడండి, 57వ కీర్తన 10వ వచనం, 105 1వ వచనం, 108 3. చూడండి, 3 చోట్ల కూడా ఏమంటున్నాడో తెలుసండి? జనుల మధ్య, జనములలో ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన నామమును ఆరాధించండి. 105లో ఏమంటున్నాడు? జనుల మధ్య ఆయన స్తుతించండి. 108లో ఏమంటున్నాడు? జనులలో ఆయన నామాన్ని ఆరాధన చేయండి. అంటే ఇప్పుడు ఎక్కడ ఆరాధించాలి? నీ కుటుంబం దగ్గర, సంఘము దగ్గర, అన్యుల దగ్గర, జనములలో. ఎక్కడ చేయాలి? ప్రజల మధ్యలో చేయాలి. మరొక మాట అంటాడు చూడండి, 26వ కీర్తన 6వ వచనం 7వ వచనం, నిర్దోషినని నా చేతులు కడుక్కుంటాను. బలిపీఠము దగ్గర ప్రదక్షిణలు చేస్తాడట, నిర్దోషినని చేతులు కడుక్కుంటాడంట. అంటే నిర్దోషి అంటే ఏంటి? పలానా ఆదివారం ఖచ్చితంగా ఆరాధనకి రావాలంటే రాలేనివాడు దోషి, వచ్చినవాడు దోషం లేనివాడు నిర్దోషి. చేతులు కడుక్కుని నిన్ను ఆరాధన చేస్తాను, దీని విషయంలో నాకు దోషం లేదయ్యా. ఈ ఆల్ నైట్ మానాను అనే దోషం నా దగ్గర లేదయ్యా. ఈ స్వార్థ మానేశానని దోషం నా దగ్గర లేదయ్యా. ఈ ఉపవాస ప్రార్థన మానేశానని దోషం నా దగ్గర లేదయ్యా. 3 రోజులు మీటింగ్ పెడితే 3 రోజుల మీటింగ్లో నేను అటెండ్ అయ్యానను దోషం లేకుండా నేను నిర్దోషిగా ఆరాధన చేస్తానని చెప్పాలట. ఎక్కడ చెప్పాలి మళ్ళీ ఆ మాదం? బలిపీఠం దగ్గర. చదవండి కింద కంటిన్యూషన్. అదిగో బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయడమే కాకుండా కృతజ్ఞతాస్తుతులు. అమ్మ ఎక్కడ చెల్లించాలి? ఫస్ట్ బలిపీఠం. అంటే ఎక్కడుంది? దేవుని మందిరం. బలిపీఠం అంటే దేవుని మందిరం. బలిపీఠం దేవునికి సాదృశ్యం, ఇత్తడి గంగాళం దేవునికి సాదృశ్యం, దూపవేదిక దేవునికి సాదృశ్యం, దీపవృక్షం దేవునికి సాదృశ్యం, సముఖ రొట్టెల వల్ల దేవునికి సాదృశ్యం, చివరికి మందసము కరుణపేట కూడా ఎవరికి సాదృశ్యం? ఇప్పుడు బలిపీఠం అనగా ఎవరు? మందిరమే బలిపీఠం, మందిరమే ఆవరణం, మందిరమే పరిశుద్ధ స్థలం, మందిరమే అతి పరిశుద్ధ స్థలం, మందిరమే మందసం, మందిరమే కరుణాపీఠం. ప్రతిదీ కూడా మందిరానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ చేస్తాడంట. ప్రదక్షిణ చేయడం అంటే ఏంటి? రౌండ్గా తిరగడం కాదు, దైవజనుడు చెప్పిన విషయాలన్నీ చేయడం. దినవృత్తాంతములు 2వ పుస్తకం 20వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులను కొందరు దండెత్తి యెరూషలేము మీదకి వచ్చిరి. అంతలో కొందరు సముద్రం అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చిన చిత్తగించుము, వారు అససం తామారు అని 8 గేదెలు ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. ఎప్పుడైతే శత్రువులు వచ్చేస్తున్నారని అర్థమైందో 3వ వచనం, అందుకే యెహోషాపాతు భయపడిపోయాడు, బాధపడిపోయాడు, వణికిపోయి ఏం చేశాడు? మూలను కూర్చోలేదు, యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడు. యోదయ యందంతటా ఉపవాస దినం ఆచరించాడు. ఏదైనా సమస్య వస్తే నువ్వేం చేయాలి? దేవుడు చేసిన మేలును బట్టి ఆరాధించాలి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి తెలుసా? చెయ్యకముందే దేవుడిని ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానికి ఎలాగా అనేది ఈ అధ్యాయం మనకు మాట్లాడుతుంది. జస్ట్ అలా పైపైన చెప్పి ముగిస్తాను, వచ్చే వారం దేవుని చిత్తమైతే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమన్నాడంటే, నలుదిశలో శత్రువులు వస్తున్నారు, నీ దగ్గర సమస్యలన్నీ చుట్టుముట్టము, నువ్వేం చేయాలో తెలుసా? వెళ్ళి మూలం కూర్చోవడం కాదు, కోపంతో ముసుగేసుకోవడం కాదు, నేను మందిరానికి రాను, దేవుని దగ్గరికి వెళ్ళను, బైబిల్కి నాకు సంబంధం లేదు పక్కన పెట్టడం కాదు. దేవుని దగ్గర ప్రార్థించడానికి నువ్వు మనసు నిలుపుకోవాలి, నీ మనసుతో నువ్వు మాట్లాడుకోవాలి. ప్రార్థన చేద్దాం రా, దేవుడు అక్కడే మనకి జవాబు ఇవ్వగలుగుతాడు అని ప్రార్థనలో కూర్చోవాలి. ఎలాంటి ప్రార్థన చేయాలో తెలుసా? ఉపవాస ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎలాంటి ప్రార్థన కొరకు? ఇక్కడ ఒక క్రమం ఇస్తాడు, ప్రార్థన ఎలా చేయాలని. నా సబ్జెక్ట్ అది కాదు. ప్రార్థన ఎలా చేయాలో ఒక్కొక్క లిస్ట్ ఇస్తాడు. ఫస్ట్ ఆరాధిస్తాడు, తర్వాత దేవుని వాగ్దానాలు ఎత్తిపడతాడు, తర్వాత తమను తాము సరి చేసుకుంటారు, మేము వెళ్ళకపోయామని పశ్చాత్తాపడతారు. ఆ తర్వాత దేవుని హెచ్చరికను కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళ లోపల వాళ్ళు తెలుసుకుని సరి చేసుకున్నప్పుడు ప్రార్థన చేస్తారు. వెంటనే ప్రార్థన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? 21వ వచనం, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యమందరం నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని. యెహోవా కృప నిరంతరం ఉండునని ఆయన స్తోత్రము చేయుటకు. స్తోత్రం హల్లెలూయా అని ఎప్పుడు అంటాడు? ఎవడంటాడు? విజయం పొందినవాడు, సక్సెస్ అయినవాడు, ర్యాంక్ సంపాదించినవాడు స్తోత్రం అంటాడు.
కానీ ఇప్పటికి వీళ్ళు ఎలా ఉన్నారు? స్టార్టింగ్ ఏమో భయపడిపోయాడు అని చెప్తున్నారు, నలు దిశల శత్రులు రాగాని. ఆ భయంలో ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకున్నారు. అప్పటికి యుద్ధం అయిపోయిందా? అయినా స్తోత్రం చెప్పాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రాబోతున్న సమస్య ఏదైనా దాని నిమిత్తం మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. జరిగిన విషయాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నిజంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావు. దేవుని చిత్తం చేసేవాడిని దేవుడు మర్చిపోడు. కృతజ్ఞత అర్పణలు అర్పించేవాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. పాపపు స్త్రీ అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పోస్తే ఆమె అధికమైన పాపములు చేసింది కాబట్టి క్షమించబడింది, వెంటనే నాకు ఈ కార్యం చేసింది. కాబట్టి ఈ వార్త ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో ప్రతి చోట ఈమెను ప్రకటించబడుతుంది, ఈమె చేసిన కార్యాలు వివరించబడతాయి అని చెప్పాడు. అంతే. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుడు విడిచిపెట్టడు. అది దేవుని చిత్తం చేసేవాడిని అసలు దేవుడు మర్చిపోడు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఆడవడం కాదు, నువ్వు చేయాల్సింది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. జరిగిపోయినవి ఏవైతే మేలు ఉన్నాయో వాటన్నిటిని ఎత్తుపట్టి ప్రతి సందర్భాన్ని బట్టి, రోగం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ప్రయాణాల్లో మనుషుల మధ్యలోంచి దేవుడు ఎలా కాపాడు, ఎలా తప్పించాడు, ఎలా విడిపించాడు, వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా చాలామంది పోలియోలోకి పుడుతున్నారు, కొంతమందికి ఉండుండే కాలు చేతులు పడిపోతున్నాయి, మరి కొంతమందికి బ్రెయిన్ పని చేయట్లేదు. చూడండి, రోడ్డు మీద పెచ్చోళ్ళగా తిరుగుతున్న వాళ్ళు వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? యవనస్తులే, చాలా మట్టుకు యవనస్తులే. రోడ్డు మీద చాలామంది చనిపోయి శ్రద్ధాంజలిని పెడుతున్నారు, వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? యవనస్తులే. ఓన్లీ మొగోళ్ళే అనుకుంటున్నారు. ఆడోళ్ళు కూడా, చిన్నపిల్లలు కూడా, కుక్క పిల్లల్ని చంపేస్తున్నాయి. అవునంటే కుక్కలు వెళ్ళి పిల్లల్ని చంపేస్తున్నాయి. నీ పిల్లలకి ఏం కాకుండా ఉందంటే కారణం ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించద్దా? ఏ మాట విన్నా ఆ మాటను బట్టి వెంటనే ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా చెప్పండి. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఇక్కడ ఏమీ లేదు, అంటే ఒక టైం కేటాయించుకున్నాడు. అరే మీరందరూ ఇలా ఆరాధించండి, మీరందరూ ఇలా స్తుతించండి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని, వస్త్రాలు ధరించుకుని ఎలా పడితే అలా కాదు. మళ్ళీ చూడండి, ఇక్కడ జస్ట్ ప్రార్థన చేశారు, ప్రార్థనలు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అన్నీ చేశారు. తర్వాత ఆరాధించడం లేపాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? వారు పాడుటకు స్తుతించడానికి మొదలుపెట్టగా యెహోవా యోదావారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మొయాబీయుల మీదను, షేయూరు మన్య భాషల మీద మాటుగాండ్రను పెట్టాను గనుక. ఎవరు పెట్టారు? యెహోషాపాతు పెట్టలేదు. వాళ్ళ చేతికి అంటకుండా యుద్ధం జరిగిపోయింది. ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి విషయంలో. అది దేవుని చిత్తం అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5:20 చదవండి. యేసుక్రీస్తు పేరట సమస్తమైన విషయాల్లో నువ్వేం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ విజయానికి రహస్యం ఒకటి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కృతజ్ఞతాస్తుతులు అంటే ఒక కీర్తనలో ఉంటుంది, పాటలు పాడడం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఒక భాగం. పాటలే కాదు, పాటలు పాడడం ఒక భాగం. ఆమె నువ్వు ఆరాధనలోనే కాదు, సింగిల్గా ఉన్నప్పుడు ప్రభా నా బతుకు ఎలా ఉందంటే కేవలం నీ కృపేనయ్యా, నేను ఏ పాటివాడిని. స్తుతులు చెల్లించాలి. ఎప్పుడు ఈ మనసుతో నిండిపోవాలి. మన హృదయాలు ఇలా నిండగలిగితే వచ్చిన శత్రు ఎవడైనా సరే ఆయనే మాటుగంటలు పెడతాడు, ఆయనే పెడతాడు. కృతజ్ఞతాస్తుతులు చేయడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి. అందుకే మనం ఏం చేసాం? సంవత్సరానికి ఒకసారి 12 గంటల స్తుతి ఆరాధన పబ్లిక్గా చేయడానికి నియమించాం. అలాగే కుటుంబంలో కూడా ఆరాధన చేయడానికి ఒక 10 నిమిషాలు టైం కేటాయించండి. అందరూ కలిసి కేవలం ఆరాధన. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో ఎక్కువ ఎంత ఆరాధన చేస్తావో అంత దీవించబడతావు, ఎంత స్తుతిస్తావో అంత దీవించబడతావు. ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి,